అన్నారు. ఆవుకి ఇంత పెసరు పెడితే జీవితంలో ఆవుకి ఇంత దానం చేస్తే ఇప్పుడు గోసంరక్షణ ఉంది. ఆ గోసంరక్షణకి మీరు 10 రూపాయలు ఇస్తే ఆ పుణ్యమట ఎన్ని జన్మలు ఎత్తినా మీ వెంట వస్తుందట, పోదట. పాపములు పోతాయి కానీ ఈ పుణ్యం మాత్రం పోదట. ఒక ఆవు కోసం మనం ఆవు రక్షణ కోసం, గోశాల నిర్మాణం కోసం, గో పోషణ కోసం ఇచ్చే సంపద ఎన్ని జన్మలైనా నీ వెంట వస్తూనే ఉంటుంది. ఆ పుణ్యం ఆయా జన్మలలో నీకు ఆహారం ఇస్తుంది, ఆ పుణ్యం ఆయా జన్మలలో నీకు గృహం ఇస్తుంది. జీవితంలో సొంత ఇల్లు కట్టుకోలేక యాతన పడుతున్నాను బాబోయ్ అనుకున్నవాడు 40 రోజులు గోవు చుట్టూ ప్రదక్షిణ చేశాడంటే సొంత ఇల్లు వచ్చి తీరుతుంది. అందువల్ల ఆవుకి ఇచ్చింది ఎప్పుడు ఆ పుణ్యం నాశనం కాదట. నాశనము కాని పుణ్యం గోవులకు ఇచ్చినదే. గోవు పాపములనే సముద్రమును దాటించే ఒక మహానౌక. సముద్రం దాటాలంటే నౌక కావాలి. ఈ నౌకలు కూడా టైటానిక్ లాంటి పడవలు కూడా